రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము 15వ అధ్యాయము 13వ వచనము. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకుని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. హల్లెలూయా. మరి ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి దేవుడు విడిపించి మరి ఆయన సన్నిధికి, ఆయన కృప చూపినటువంటి స్థలానికి ఆయన వారిని నడిపిస్తున్నాడు. ఆ ప్రజలను ఆయన విమోచించినాడు ఆ యొక్క పాపము నుంచి, ఆ యొక్క శాపము నుంచి. మరి ఆయన కృప వారికి తోడుగా ఉంచున్నాడు. మరి ఈరోజు కూడా మనల్ని దేవుడు మర్చిపోలేదు, కానీ ఆయన మన పాపము నుంచి, మన యొక్క శాప జీవితాల నుంచి మనల్ని ఆయన విమోచించినటువంటి దేవుడు. సర్వేశ్వరునికి మనం అందరం కూడా తెలుసు. మరి మనము ఎలా విమోచింపబడాలి అనేటువంటి విషయము ఎరిగినటువంటి ఆయన తన యొక్క రక్తమును మన కొరకు చెల్లించి అర్పించి ఆయన మనల్ని విడిపించున్నాడు. తన ప్రజలుగా మనల్ని మార్చేసుకుని ఉన్నాడు. మనల్ని మన యొక్క పాపం నుంచి ఆయన విడిపించి మనల్ని తన కృప చేత ఈరోజు మనల్ని తోడుకుని నడిపిస్తూ ఉన్నాడు. మరి ఆయన యొక్క ఆలయంలోనికి ప్రవేశించుటకు ఎవ్వరికి కూడా యోగ్యత లేదు కదండి. మనం ఆయన సన్నిధిలోనికి ప్రవేశించేటువంటి యోగ్యత ఒకప్పుడు మనకు లేదు. మరి ఈరోజు ప్రవేశించడానికి యోగ్యతను మనకైనా అనుగ్రహించి ఉన్నాడు. ఆయన కృప మనల్ని ఏం చేసిందంటే ఆయనకి దగ్గర మనల్ని చేసింది. ఆయనకి దూరంగా ఉన్నటువంటి మనల్ని ఆయనకి సమీపస్తులుగా ఆయన యొక్క కృప మనకి చేసింది. ఆ రోజు కూడా మరి బానిసత్వంలో ఉండిపోయినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి మరి దేవుని యొక్క కృప ఏం చేసింది అంటే దేవుణ్ణి వారికి దగ్గర చేసింది. మరి మనము కూడా ఈరోజు దేవునికి దూరంగా ఉంటే మనల్ని ఆయన కృప ఆయనకి దగ్గర చేస్తుంది. కాబట్టి మనము దేవుని దగ్గరికి వెళ్ళటకు ఇష్టపడేటువంటి వారముగా ఉండాలి. ఆయన కృపలో మనము కొనసాగుటకు ఇష్టపడేటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క బలము చేత ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మనల్ని తన యొద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాడు కనుక మనము ఆయన బలిష్టమైనటువంటి రెక్కల చాటున ఉండడానికి మనం ఇష్టపడేటువంటి వారముగా ఉండాలి. మనమైతే బలహీనులము కనుక మరి దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించేటువంటి వారముగా ఉండాలి. ఆయన పరిశుద్ధ ఆలయం తట్టు తిరుగుతూ మనం ఆయన మొక్కేటువంటి వారముగా, ఆయన ఘనపరిచేటువంటి వారముగా, ఆయన చేసినటువంటి మరి మేలులను తలపోసుకునేటువంటి వారముగా ఉండాలి. ఇశ్రాయేలును రక్షించినటువంటి దేవుడే ఈరోజు మనల్ని కూడా రక్షించినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎల్లప్పుడూ కూడా ఆయన కృతజ్ఞతాస్తులను చెల్లించేటువంటి వారముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అమ్మని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు. ప్రేమ స్వరూపి మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులను మనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నిజమే ప్రభా. అయా నా తండ్రి ఇశ్రాయేలును బానిసత్వంలో విడిపించినటువంటి మీరు అయా ఈరోజు పాపం అనే బానిసత్వం నుంచి మమ్మల్ని కూడా విడిపించినందుకు మీకు వందనాలు. అయా నా తండ్రి మీ కృప మా పైన చూపించి ప్రభా మీ ఆలయంలోనికి అయా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు వందనాలు. అయా నిన్ను ఆరాధించేటువంటి యోగ్యత కానీ నీ సన్నిధానంకి వచ్చేటువంటి ధైర్యం కానీ రెండును మాకు లేనటువంటి వారం అయితే వాటిని మాకు అనుగ్రహించి మీ బలము చేత ప్రభా మమ్మల్ని మీ సన్నిధానంలోకి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఇంకనూ అనేక మంది రావాల్సినటువంటి వారు ఉండగా ప్రభా వారందరినీ కూడా మీ సన్నిధానంలోకి నడిపించమని అయా నీ పరిశుద్ధ ఆలయం తట్టు చూసి అయా నా తండ్రికి మొర్ర పెట్టేటువంటి ధన్యత ప్రతి ఒక్క పిడుకును నాయన సహాయం దయచమని, సాగిలపడి నమస్కరించేటువంటి మనసు అయా ప్రతి ఒక్క మానవుడికి అందించమని ప్రభా వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదసనికి చేర్చుకోమని నా చెడనే యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలోనేముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నాం మా ప్రేపర్లోకి మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.